రైట్, ఇక బ్రేకింగ్ అప్డేట్స్ మిగిలిన చూసుకున్నట్లయితే విశాఖ ఉత్సవాల్లో గందరగోళం తలెత్తింది. ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకంతో అయితే స్టాల్స్ నిర్వాహకులు భగ్గుమన్నారు. ఒక్కో స్టాల్కు 70,000 చొప్పున అయితే వసూలు చేశారు. అయితే ఉత్సవాలు ప్రారంభమైన స్టాళ్లు మాత్రం స్టార్ట్ కాకపోవడంతో వ్యాపారస్తులు అయితే ఆందోళనకు దిగారు. ఇక నిర్వాహకులను నిలదీశారు. సరైన వసతులు కల్పించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో స్టాళ్ల ప్రదేశం వద్ద ఉద్రిక్తత వాతావరణం వచ్చి పడింది. ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి శ్రేయాస్ మీడియా సంస్థపై దుమ్మెత్తిపోశారు. ఇక స్టాళ్ల పేరుతో వసూలు చేసి వాటిని కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు. B25 ఇదిగోండి B25 అది అబ్బాయి నిలబడ్డా నేను తెచ్చుకున్నా టేబుల్ మీ టేబుల్ ఇస్తా అన్నారు ఎప్పుడన్నా మధ్య వచ్చి వీడియోలు తీస్తుంటే ఎలాగవుతుంది? 3 రోజులు బట్టి మాకు ప్రాబ్లం చేసి నిన్న మార్నింగ్ నుంచి చెప్పాను మార్కెట్లు కట్టండి, మార్కెట్లు చేయండి అని చెప్పి ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అయిందండి? ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అయింది? ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అయింది చెప్పండి. డబ్బు తీసుకున్నప్పుడు అక్కడికి ఎక్కువ రమ్మని చెప్పారు గుర్తించినట్టుగా. చెప్పండి అన్న, ఏం చెప్పండి. మీరు ఇప్పుడు వచ్చి వీడియోలు తీయద్దంటే ఎలాగన్నా? మేము ఉదయం 11 గంటల నుంచి ఎండలో ఉన్నామన్నా, ఎండలో కూర్చున్నాం మేము. నువ్వు ఇప్పుడు వచ్చి వీడియోలు తీయద్దా అంటున్నావు? ఇన్సైజ్ అన్నారు కదా మరి. ఎప్పుడండి తెల్లవారు 11 గంటలకి 2 రోజులు వచ్చాను గోని. ఆ గోని ఇప్పుడు కడతారండి, 11 నుంచి ఇప్పుడు కడతారండి రోడ్లు తిప్పడానికి. రోడ్లు 4 చెప్పారు. లేదు లేదు నిజమే. అంటే మాది ఈ రోజు యూనిట్ పోయినట్టే కదా. మీరు 3 రోజులు బట్టి మాకు ప్రాబ్లం చేసి చిన్న సంస్థ శ్రేయ మీడియా చాలా పెద్దది ఏదండి ఇప్పుడు? అంత పెద్దది ఇదా పనితనం? ఇదా చాలా పెద్దది పనితనం? ఇదా రారు సార్, ఎవరు రారు, ఎవరు రారు, అందరూ అక్కడికి వెళ్ళి దాక్కున్నారు. అందరూ ఇన్సైజ్ అన్నాడు కదా, మతంజూరు వెళ్ళిపెట్టి 4 గంటలకు పవర్ ఇస్తాం, 10 కట్ చేసేస్తాం అన్న పవర్ కూడా లేదు. రూల్ అది. ఒక్క బల్బు అంట, ఒక బల్బు ఎక్స్ట్రా వాడితే మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఓవర్ టు యు. విశాఖ ఆర్కే బీచ్ లో శ్రేయాస్ మీడియా అరాచకాలు ఇంతంత కాదు. విశాఖ ఉత్సవ పేరుతో నిర్వహిస్తున్న శ్రేయాస్ మీడియా మొత్తం ఇదంతా శ్రేయాస్ మీడియా అండర్ లో జరుగుతుంది. అయితే స్టార్స్ పేరుతో, అంటే ఇక్కడ ఏదైతే ఫుడ్ కోర్ట్స్ సంబంధించి కొన్ని స్టార్స్ పెట్టారో దానికి సంబంధించి కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి 60,000, ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 కూడా తీసుకొని వాళ్ళు ఏదైతే ప్లేస్లు కేటాయించకుండా కూడా వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారంటూ కూడా బాధితులు అయితే బీఆర్కేని ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనతో పాటు బాధితులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మా చెప్పండి, మీకు ఎటువంటి అన్యాయం జరిగింది? శ్రేయాస్ మీడియా మీ దగ్గర నుంచి ఎంతెంత అమౌంట్ తీసుకుంది? మేమైతే శ్రేయాస్ మీడియా దగ్గర మేము 2 స్టాల్స్ తీసుకున్నాం సార్. మేము 2 స్టాల్స్ తీసుకున్నాము. మాకు ఇంతవరకు ఏది ప్రొవైడ్ చేయలాగో 4 కర్రలు పాతేసి దాంట్లో పెట్టుకోండి అంటున్నారు. చేస్తాం అంటున్నారు. నిన్నటి నుంచి అదే చెప్తున్నారు కానీ మాకు ఇంతవరకు ఏది చేయలేదండి. మేమైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ అన్ని స్టాక్ అంతా పెట్టుకున్నాం మేము. కానీ మాకు ఇంతవరకు ఈ బిజినెస్ రాలి. చూడండి, జనాలు కూడా వచ్చేసి అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు, అలాగే చేసుకుంటున్నారు కదా తప్ప మాకు ఇంకా లేదు. మేము కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఈ గొడవల్లో పడిపోయి స్టార్ట్ చేయలేకపోయాం. ఇప్పుడు మేము ఏం చేయమంటారో చెప్పండి. మేము ఏకంగా 50,000 కట్టాం సార్. 50,000 కట్టాం. ఇంకొకరికి అయితే చూడండి స్టాల్ 1,20,000 కట్టించుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి స్టాల్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. వాళ్ళకి ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళకి స్టాల్. ఇప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళకి మనుషులు లేరండి, ఎవరు లేరు ఇక్కడ. అక్కడ చేపిస్తున్నామని చెప్తున్నారు కానీ పని చూడండి అక్కడ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. అది అలా ఉంటే ఇప్పుడు వ్యాపారాలు ఎలా చేసుకుంటాం సార్? వీళ్ళ పరిస్థితి ఏంటి?
చెప్పండి, ఇంత స్టాల్స్ లోని ఇంత వేలాది రూపాయలు దోచేయడమే కాకుండా మొత్తం ఎక్కడ సమంగా కట్టలేని పరిస్థితి, కర్రలు వేసి మామూలు అంతంత మాత్రం చేస్తున్న పరిస్థితి. మీ దగ్గర చూస్తే లక్షలాది రూపాయలు తీసుకున్న ఈ శ్రేయాస్ మీడియా నిర్వాహకులు ఇప్పటికొచ్చి మీకు ఎటువంటి ఏమైనా స్పందించారా, లేకపోతే ఏదైనా చేస్తారని మీకు మాట ఏమైనా ఇచ్చారు? మేము అమౌంట్ కట్టిన తర్వాత అడిగాం, ఏం వర్క్లు అవ్వట్లేదండి, ఏంటి స్టాల్ పరిస్థితి ఏంటని అంటే, లేదండి అవుతుందండి, నైట్ వర్క్ జరుగుతుంది, మార్నింగ్ వర్క్ కొంచెం అవ్వట్లేదు, నైట్ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి అన్నాం. తర్వాత రోజు మార్నింగ్ వచ్చి చూస్తే గొయ్యలు తీసి ఉంచారు. ఏంటంటే లేదంటే స్పీడ్గా అయిపోద్ది అని చెప్పేసి అన్నాం. తర్వాత మళ్ళీ వచ్చి చూసాం, 4 కర్రలు పాతీసి ఉన్నాయి కానీ తప్పు, కానీ మాకేది వాళ్ళని అడిగితే అయిపోతుందని చెప్పేసి వాళ్ళు అసలు కనబడట్లేదు. వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు, ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఎవరిని అడగాలి ఏటో తెలియదు. ఇక్కడ చుట్టూ చూస్తే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా మాట్లాడతామని చెప్పారు, కానీ వాళ్ళ ఫోన్ కూడా ఎత్తట్లేదు సార్. వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ వాళ్ళ ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఫోన్ చేశారు ఎస్ఐ మేడం, వెంటనే మీది ఏమైంది అని చెప్తే ఎస్ఐ మేడం కూడా ఫోన్ చేశారు. ఇంకో ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తలేదు. మళ్ళీ ఏంటంటే అడిగితే ఒక ఫైర్ సేఫ్టీ కూడా లేదండి ఎక్కడన్నా. ఎవరైనా ప్రైవేట్ గా చిన్న వాళ్ళు ఎవరైనా క్రాకర్స్ కానీ పెడితే 10 మంది ఆఫీసర్లు వస్తారు, 10 మంది చెక్ చేస్తారు ఏటి జరుగుతుంది అక్కడ, ఏటి జరుగుతుందని. ఫైర్ సేఫ్టీ లేకపోతే అక్కడ ఫైన్ వేయడం. ఒక శ్రేయస్ మీడియాకి ఒక స్టేజ్ అక్కడి నుంచి ఆ ఎండింగ్ వరకు చూడండి, ఒక ఫైర్ సేఫ్టీ అని ఉందా? ఇలా కర్రలు పెట్టేశారు. మాకు పార్కింగ్ ఏరియాలో మేము అడిగానండి, మాకు పార్కింగ్ ఏరియాలో ఏమైనా స్టాల్ ఇస్తారా అని అడిగాను. స్టాల్ ఏంటంటే పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ కోసమే స్టాల్ ఇవ్వట్లేదు అని అన్నారండి. అలాంటిది అక్కడ చూడండి, ఒక ఫైర్ సేఫ్టీ లేదు, పొయ్యిలు బయట పెట్టేసి పెట్టారు. అదిగోండి అక్కడ ఆ చివరన పొయ్యిలు పెట్టేసి పెట్టారు పార్కింగ్ ఏరియాలో, ఒక ఫైర్ సేఫ్టీ లేదు. మళ్ళీ నా దగ్గర 30,000 తీసుకున్నారు. ఇదిగోండి నా స్టాల్ ఇదండి, నా ఐటెం కూడా రెడీ అయిపోయింది, కానీ స్టాల్ ఏం కట్టేసి ఇవ్వలేదు నాకు. ఇంకా అది ఇసుకలో పడి ఎవరికైనా ఎలాగంటే ఇవ్వాలంటే కస్టమర్కి నేను అది మళ్ళీ పారబోసేయాలి. మావి దోశలు అవి లైవ్ వేయాలి. మేము తెచ్చుకుని పెట్టుకుంటే ఇసుకలో వేయమంటారా లేకపోతే ఎక్కడ వేయమంటారు, ఎలా వేయమంటారో చెప్పండి. మా లైవ్ అనే ప్రోడక్ట్ అంతా మాది లైవే, అన్ని రెడీ చేసుకుని పెట్టుకుని కూర్చుని ఇప్పుడు ఇసుకలో వేయమంటారా? ఎగరదా అండి ఇసుక? ఎలా తింటారండి? డామినెస్ చూడండి, అక్కడ చూడండి, అక్కడ డామినెస్, అక్కడ దశపల్ల వాళ్ళు చూడండి, అక్కడ చూడండి ఎలాగైపోయింది. అవి ఎలా తయారు చేస్తారు? వాళ్ళు అడిగారు కాబట్టి గట్టిగా వెంటనే పెద్దలు కాబట్టి అదంతా చేస్తారు. వాళ్ళు గొడవ పెట్టారండి, డాల్ఫిన్ అతను గొడవ పెట్టారు, ఇక్కడ సరిగ్గా వేయలేదు, నాకు ఇలా ప్లేస్ వద్దు అని చెప్పి గొడవ పెడితే రాత్రి ప్లాన్ మార్చారు సార్. ప్లాన్ ఇది కాదు, రాత్రి మార్చారు. మొత్తానికి చూస్తే ఇంత దారుణంగా శ్రేయాస్ మీడియా వాళ్ళు లక్షలాది రూపాయలు దోచేయడానికి, అంటే కనీసం ఫైర్ సేఫ్టీ లేదు, కనీసం వీళ్ళు పెట్టుకున్న ఫుడ్ అంటే ప్రజలు వస్తే వాళ్ళు తినడానికి మంచి ఆహారం కోసం వస్తుంటారు. అలాంటిది కనీసం 4 పక్కల కర్రలు కట్టేసి పైన ఎటువంటి కప్పకుండా విచ్చలవిడిగా వీళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు దోచేసడమే కాకుండా వాళ్ళు కనుమరుగైపోయే పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఇక స్టాల్స్ కోసం కట్టిన వ్యక్తులు ఉన్నారో, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ కూడా శ్రేయస్ మీడియా ఎక్కడ అంటూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు చేసినా సరే ఎటువంటి స్పందన లేకుండా, వాళ్ళ ఫోన్స్ కూడా ఎత్తకుండా కూడా శ్రేయస్ మీడియా తప్పించుకున్న తిరిగే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా సరే 10 రోజుల పాటు విశాఖ బీచ్ లో విశాఖ ఉత్సవ్ పేరుతో ఘనంగా జరగబోతున్న విశాఖ ఉత్సవంలో శ్రేయస్ మీడియా నిర్వహిస్తున్న ఈ యొక్క పూర్తి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్యక్రమాల్లో కనీసం స్టేజ్ దగ్గర నుంచి ఈ యొక్క స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ భద్రతా ఏర్పాట్లు చేయకుండా, కనీసం ఫైర్ అయితే కూడా ఎటువంటి పరంగా ఫైర్ సేఫ్టీస్ కూడా ఎటువంటి ఎక్కడ చుట్టుపక్కల పెట్టకుండా కూడా శ్రేయస్ మీడియా అరాచకాలను అరికట్టమంటూ కూడా బాధితులైతే బీఆర్కే న్యూస్ ని ఆశ్రయించడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే విశాఖ ఉత్సవంలో ఆర్కే బీచ్ లో గందరగోళం వాతావరణం. పై అప్డేట్స్ కెమెరామెన్ శ్రీనివాస్ తో ప్రదీప్, విశాఖ నుంచి బీఆర్కే.